బలంగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. 10 దినాల శ్రమలు వస్తాయి, 10 దినాలు నువ్వు అనుభవించాల్సిందే. 10 దినాల్లో వచ్చే ప్రతి శ్రమను బట్టి ప్రభుకి మహిమ చెల్లించాల్సిందే. 10 దినాలు చాలా పవిత్రంగా జీవించాల్సిందే. ఆ 10 దినాలు దేవుని ఆజ్ఞను మీరు వినాల్సిందే, దేవుని మాట ప్రకారం జీవించాల్సిందే. 11వ దినం నీది. ఆ 11వ దినం రోజున నీ శత్రువులు నీ పక్క నుంచి పారిపోతారు, నీ తట్టు కన్నెత్తి చుట్ట కూడా భయపడతారు. దేవుడు చేసే గొప్ప కార్యమాలకు గర్విష్ఠులకు ఆయన గొప్ప ప్రతీకారం చేస్తాడు. ఏ గర్విష్ఠులైతే నీ మీద తిరగబడుతున్నారో, ఏ గర్విష్ఠులైతే నిన్ను వెలివేశారో, ఏ గర్విష్ఠులైతే నిన్ను చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో, ఏ గర్విష్ఠులైతే నిన్ను ఇరికించాలని చూశారో, ఏ గర్విష్ఠులైతే నిన్ను తరమాలని చూశారే, ఆ 11వ దినమున ఆ వారందరూ కూడా దేవునికి ఇచ్చిన అధికారములు బట్టి వారందరూ తరంబడుతూ ఉంటారట. ఎప్పుడు తరంబడతారండి? దేవుని మాట మనం విన్నప్పుడు, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు. నా పిల్లలు నా మాట విన్నారు, నా ఆజ్ఞానుసారంగా జీవించారు కదా, మరి ఇప్పుడు ఆ శత్రువుల చేతిలో వాళ్ళ నుంచి తప్పించాలని దేవుడు కూడా దేవుడు అనుకుని మనందరినీ ఇక్కడ తప్పిస్తాడు కదా, ఆ శత్రువులందరినీ తరుముతాడు కదా. ప్రభుకి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మకంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలండి? ప్రభు ఇచ్చిన ఆజ్ఞలో, ప్రభు ఇచ్చిన మాటలలో, ప్రభు ఇచ్చిన ఆజ్ఞలో మనం నమ్మకముగా ఉండాలి. నమ్మకమైన దాసుడుగా దేవుని దగ్గర ఉండాలి. నమ్మకం లేకపోతే ఎక్కడ కూడా విశ్వాసం బలపడదండి. నమ్మకం లేకపోతే ఎక్కడ ప్రేమ ఉన్నదండి. నమ్మకం లేకపోతే దేవుని కృపను అందుకోలేము. నమ్మకమైన బిడ్డలుగా దేవుని దగ్గర ఉండాలి. గంటకు రకమైన వేషధారణ వేయకూడదు. భక్తుడు పేతురు గారు 12 మంది శిష్యులు యేసుప్రభు దగ్గరికి కూర్చున్నారు. యేసుప్రభు అన్నాడు, గొర్రెల కాపరి కొట్టబడబోతున్నాడు, గొర్రెలు నిచ్చెదిరిపోతాయి అన్నాడు. ఈ మాటకి పేతురు గారికి అర్థమైపోయింది, యేసుప్రభు వారు వెళ్ళిపోబోతున్నాడు, ఆయన చనిపోబోతున్నాడు అని అర్థమైపోయి, ప్రభు మా కొరకు నువ్వు చనిపోతావా అంటే, యేసుప్రభు వారు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావే, నన్ను పట్టుకున్న తర్వాత కోడి ముమ్మార్లు కూసేంతవరకు కూడా నేను ఎవరో తెలియదని చెప్తావు అన్నాడు. లేదు లేదు, నేను మరణం వరకు నీతో నడిచొస్తాను, నేను అలా మాత్రం చెప్పను అన్నాడు. ప్రేమించడం అంటే ఏంటి? నిజాన్ని ఒప్పుకోవటం, యేసుప్రభు ఒక ఆజ్ఞ ప్రకారం జీవించడం. మనం అనే మాట అనేస్తాం, నీకోసం నా ప్రాణాన్ని ఇస్తానంటాం, కానీ మన ప్రాణాలు ఇవ్వలేమంటే. అవసరమైతే ఎదురువాళ్ళ ప్రాణాలు తీస్తాం. ఎదురువాడు చనిపోయిన పర్లేదు, మనం బ్రతకాలని కోరుకుంటాం, అవును కదండి. ఎదురువాడు చచ్చిన పర్లేదు, మన కడుపు నిండా నింపుకోవాలని చూస్తాం. ఎదురువాడు ఆకలి మనం గుర్తెరగం. ఎదురువాడికి సాయం చేయడానికి వెనక్కి వెళ్ళిపోతాం. నేనున్నా నీకెందుకు అంటాం, కానీ ఆ సమయానికి వచ్చేసరి మనం వెనక్కి